హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు భార్యాభర్తల బంధం తెలుగు కథ 5వ భాగం చదివి వినిపిస్తానండి. కథలోకి వెళ్దామా? ఒక భర్తగా నిన్ను ప్రేమించలేదా? ఇదే భర్తగా నీకు శరీరపు సుఖం ఇవ్వలేదా? నాకు దొరకని ఆనందాన్ని నీకు అందించాలని ప్రతి క్షణం తాపత్రయపడ్డాను. ఇన్ని చేసినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నన్ను మోసం చేశావు, దగా చేశావు, నా నుండి దూరంగా వెళ్ళిపోయావు. ఇంకా నేనెందుకు నిన్ను క్షమించాలి? నిన్ను ఎందుకు ఇలా నా గదిలో భద్రంగా దాచుకోవాలి? వద్దు, నాకు నువ్వు వద్దు. ఈ గదిలో నీ జ్ఞాపకాలు కూడా వద్దు. అస్సలు నువ్వు దూరం అవ్వడం వల్లే ఆ సుగుణ ఈ రోజు నన్ను టార్చర్ పెడుతుంది. తప్పు చేయకపోయినా చేశాను అంటుంది. ఎలా ఈ సమస్య నుండి గట్టెక్కాలి అని కళ్ళ మీద చేతులు పెట్టుకున్నాడు. కాసేపటికి రూమ్ లో నుండి బయటకు వచ్చి పల్లి పల్లి అంటూ పిలిచాడు. ఏంటి సార్ అనుకుంటూ పల్లి వచ్చాడు. పల్లి వెనకే మానస కూడా వచ్చింది. నా రూమ్ లో ఉన్న ఫోటో తీసుకెళ్లి ఎక్కడైనా పడై అన్నాడు నార్మల్ గా. సార్ అన్నాడు పల్లి ఆశ్చర్యంగా. ఎందుకంత ఆశ్చర్యం? వెళ్ళి తీసేయి అనేసి బయటకు వెళ్ళిపోయాడు. మానసకు అతని ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది. మాట్లాడాలి అనుకునే లోపే అతను బయటకు వెళ్ళిపోయాడు. పల్లి, నువ్వు ఆగు, నేను తీస్తాను ఆ ఫోటోను అంది మానస పల్లితో. సరే అన్నాడు పల్లి. మానస అతని రూమ్ లోకి వెళ్ళి ఆ ఫోటో వైపు చూసింది. అతనికి చాలా ఇష్టమైన అతని భార్యతో కలిసి ఉన్న పెళ్లి ఫోటో. ఎందుకు తీసేయమన్నాడు? అర్జున్ కి ఏమైంది? ఎప్పుడూ లేనిది ఈ రోజు ఎందుకు తన పెళ్లి ఫోటోని తీసేయమన్నాడు అనుకుని ఫోటో తీసుకుని తన రూమ్ లోకి వచ్చింది. ఆ ఫోటోని జాగ్రత్తగా తన రూమ్ లో ఒకవైపు తగిలించింది. ఇన్ని రోజులు నచ్చిన ఈ ఫోటో సడన్ గా ఎందుకు నచ్చలేదు అర్జున్ కి అనుకుంది. సుగుణకు మెడిసిన్ ఇచ్చే టైం అవ్వడంతో మానస సుగుణ రూమ్ లోకి వెళ్ళింది. సుగుణ, భోజనం ఇక్కడికే తీసుకురానా? నువ్వే వచ్చి తింటావా అంది మానస. నేను వస్తాను, ఇక్కడ నాకేం బాలేదు. అర్జున్ ఎక్కడా అంది సుగుణ. అర్జున్ గారు బయటకు వెళ్లారు అంది సుగుణను బయటకు తీసుకువస్తూ. సుగుణ ఏం మాట్లాడలేదు. కిచెన్ లోకి రాగానే సుగుణను కూర్చోబెట్టింది. సుగుణకు అన్నం వడ్డించి తను తినగానే మందుల కోసం సుగుణ రూమ్ లోకి వచ్చింది మానస. ఇంతవరకు ఏ రోజు సుగుణ రూమ్ లోకి రాలేదు. ఫస్ట్ టైం వచ్చాను కదా, సుగుణ గురించి ఏదైనా తెలుస్తుందేమో అని రూమ్ అంతా వెతికింది మానస. సుగుణకు సంబంధించిన ఫోటోలు 2 తన బెడ్ కిందే దొరకడం మానసకు ఆశ్చర్యంగా అనిపించింది. సుగుణకు సంబంధించిన ఏ విషయము అర్జున్ కు తెలియదా? తను ఎక్కడో దాచిపెట్టకుండా ఈ ఫోటోలు తన బెడ్ కింద ఎందుకు దాచుతుంది? ఎవరు ఈ రూమ్ లోకి రారు అనే నమ్మకమా అనుకుని ఫోటోల వైపు చూసింది. 2 ఫోటోలను సుగుణ ఎవరో మగవాళ్ళతో ఉంది. ఆ 2 ఫోటోల్లో సుగుణతో ఉన్న వ్యక్తులు మాత్రం వేరువేరుగా ఉన్నారు. ఏంటి సుగుణకు వీళ్ళతో ఉన్న సంబంధం అనుకుంది. ఆ ఫోటోలని తీసుకుని నేరుగా తన రూమ్ లోకి వెళ్ళి దాచేసింది. సుగుణకు ఆరోగ్యం పూర్తిగా బాగైంది. పెళ్లికి చాలా తక్కువ టైం ఉంది అంటూ సుగుణ షాపింగ్లు ఎక్కువ అయ్యాయి. ఈ పెళ్లి గురించి అర్జున్ ఒక మాట కూడా మాట్లాడకపోవడం మానసకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. సుగుణ ఏం చేస్తున్నా సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకు? తనకు కాబోయే భార్య అనే ఉద్దేశమా, లేదా ఇంకేమైనా ఉందా అనుకుంది. పెళ్లి వారం రోజుల్లోకి వచ్చింది. సుగుణలోనూ మార్పు లేదు, అతనిలోనూ మార్పు లేదు. మానస సైలెంట్ గా ఉండలేకపోయింది. పెళ్లి అందరికీ తెలిసేలా జరగాలని చూస్తుంది సుగుణ అనే విషయం అర్థమై సుగుణ గురించి కూపీ లాగించడం మొదలు పెట్టింది. సుగుణ ఇంట్లో లేనప్పుడు మళ్ళీ తన డీటెయిల్స్ కోసం పల్లితో కలిసి వెతికింది. మానస ప్రయత్నం ఫలించింది. ఇష్టం లేకపోయినా అర్జున్ ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదు, కానీ ఈ పెళ్లిని ఆపలేని నిస్సహాయ స్థితి అతనిది. ఆ రోజు రాత్రి మానస అతని రూమ్ లోకి వెళ్ళింది. అతను కళ్ళు మూసుకుని ఏదో ఆలోచనలో ఉన్నాడు. కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. అర్జున్ అంది. ఆ మాటకు అతను కళ్ళు తెరిచాడు. మానసను చూడగానే కళ్ళు తుడుచుకుని, ఏంటి మానస గారు ఇలా వచ్చారు అన్నాడు. అర్జున్, నాకు నీ నుండి కొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి అంది. అర్జున్ అని మానస ఏకవచనంతో బోధించడం అతను గమనించలేదు. గమనించినా పట్టించుకోలేదేమో. ఏం తెలియాలి అన్నాడు నిరుత్సాహంగా.
ఈ పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమా అంది. లేకపోతే ఎలా జరుగుతుంది అన్నాడు. నా ప్రశ్నకు సమాధానం ఇది కాదు అంది. మానస గారు, మనం ఎన్ని అనుకున్నా ఉపయోగం ఉండదు. మన జీవితాన్ని నడిపించేది వాడు. ఆ పైవాడు వాడు చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోవడం అన్నాడు పైకి చెయ్యి చూపించి. అబ్బా, ఎంత వేదాంతం! అసలు జీవితం మీద ఆశని వదిలేసిన వ్యక్తిలాగా ఏంటి ఈ మాటలు అంది. నా జీవితం నా చేతిలో లేనప్పుడు వేదాంతమే వస్తుంది అన్నాడు సీరియస్ గా. అంటే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా అంది. ఉన్నా లేకపోయినా జరిగి తీరుతుంది అన్నాడు మళ్ళీ వేదాంత ధోరణిలో. అర్జున్ సమాధానం చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటున్నావా? అసలు సుగుణ నీకంటే పెద్దది అనే విషయం నీకు తెలుసా? తను చాలా స్వార్థపరురాలు. తన జీవితం బాగుండాలి అనుకుంటుంది. అందుకోసం నీ భవిష్యత్తు లాక్కోవాలి అని చూస్తుంది. అర్థం చేసుకో అర్జున్. ఇప్పుడు చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమా అంది. అతను సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. అతని నుండి అంతకంటే ఎక్కువ ఏం ఆశించకూడదు అని మానస బయటకు వచ్చేసింది. ఏమైంది తల్లి అన్నాడు పల్లి. పల్లి, మీ సారు ఏ విషయమో కరెక్ట్ గా చెప్పడం లేదు. మరేలా? ఈ పెళ్లిని మనం ఆపాలి అంది. మన ప్రయత్నం మనం చేద్దాంలే తల్లి అన్నాడు. థ్యాంక్స్ పల్లి, నాకు ఒక తండ్రిలా అన్నలా ఈ సమయంలో తోడుగా ఉన్నావు. ధైర్యం చెప్తున్నావు, సహాయం చేస్తున్నావు అంది మానస. వద్దమ్మా, అలాంటివి చెప్పి నన్ను పరాయి వాడిని చేయకు అన్నాడు. నిజంగా నువ్వు చాలా మంచివాడివి పల్లి. నా అన్నయ్యలు కూడా నా గురించి ఇంతలా ఆలోచించలేదు. సరే గాని మన విషయం ఎంతవరకు వచ్చింది అంది. చాలా దగ్గరకు వచ్చింది తల్లి. వినయ్ రేపటికల్లా పూర్తి నిజాలు తెలుసుకుంటాను అన్నాడు. పల్లి, మన ప్రయత్నం వరకు ఓకే, కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడంటావా అంది. తప్పకుండా చేస్తాడు తల్లి అన్నాడు. ఓ, మిగిలిన విషయాలు రేపు వినయ్ వచ్చాక మాట్లాడదాం. పల్లి వెళ్ళి పడుకో అనేసి తను రూమ్ లోకి వచ్చేసింది. మానస మనసు నిండా ఆలోచనలే ఉన్నాయి. రేపటికి సుగుణ గురించి పూర్తి వివరాలు వచ్చేస్తాయి. తనని అర్జున్ పక్కన పెళ్లి కూతురిగా చూడడం నా వల్ల కాదు. మనసులో ఎంత బాధ ఉన్నా దాచుకుని అర్జున్ ముందు నార్మల్ గా ఉన్నట్టు నటించి నా మీద నాకే అసహ్యంగా ఉంది. అసలు ఎందుకు అర్జున్ ఏ విషయము చెప్పడం లేదు అనుకుంది. ఆలోచనలతో అలాగే నిద్రపోయింది. ఉదయం అర్జున్ ఆఫీస్ కి వెళ్లే సమయానికి వినయ్ వచ్చేశాడు. హాయ్ వినయ్ అంది. హాయ్ అక్క అన్నాడు వినయ్ మానస దగ్గరకు వచ్చి. అర్జున్ హాల్లోనే ఉన్నాడు. వినయ్ రా, టిఫిన్ తిను అంటూ కిచెన్ లోకి తీసుకెళ్ళింది. అర్జున్ మానస వైపు చూడడం లేదా. అతను ఈ లోకంలో ఉన్నట్టుగా కూడా లేడు. అతను ఈ మధ్య సరిగా నిద్రపోవడం లేదు, తినడం లేదు. అతని మొహంలో బాధ ఎవరైనా ఈజీగా కనిపెట్టేయగలరు. వినయ్ కిచెన్ లోకి వెళ్ళగానే, అక్క నువ్వు అడిగిన డీటెయిల్స్ ఇందులో ఉంది అని ఒక కవర్ ఇచ్చాడు. పల్లి దగ్గర ఇవ్వు, తర్వాత తీసుకుంటాను అంది. అలాగే అని ఆ కవర్ పల్లికి ఇచ్చాడు. టిఫిన్ తినేసి అర్జున్ ని తీసుకుని ఆఫీసుకు వెళ్ళిపోయింది. మానస 10 రోజులు ఆఫీసుకు లీవ్ పెట్టింది. మధ్యాహ్నం సుగుణ బయటకు వెళ్ళిన తర్వాత పల్లి దగ్గరున్న సుగుణ డీటెయిల్స్ తీసుకుని తన రూమ్ లోకి వచ్చింది. అందులో సుగుణ ఇంటి అడ్రస్ తో సహా తనకు సంబంధించిన వాళ్ళ వివరాలు, వాళ్ళు ఏం చేస్తుంటారు అన్ని రాసి ఉంది. సుగుణ గురించి తెలియగానే మానస ఆశ్చర్యపోయింది. సుగుణ, ఎంత మోసం చేస్తాను అని నీ పని, నిన్ను ఈ ఇంట్లోంచి బయటకు పంపి తీరుతాను. నా అర్జున్కే ద్రోహం చేస్తావా? నిన్ను ఎంతగా నమ్మాడు. తన నమ్మకాన్ని అలుసుగా తీసుకుని పెళ్లికి రెడీ అయిపోయావా? ఈ పెళ్లి ఎలా జరుగుతుందో, అర్జున్ నీ మెల్లో ఎలా తాళి కడతాడో చూస్తాను అనుకుంది మనసులో. పల్లి, నేను బయటకు వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తుంది మానస అనుకున్నాడు పల్లి. సాయంత్రం 7 దాటింది. మానస ఇంటికి రాలేదు. అర్జున్ సుగుణతో కలిసి వచ్చాడు. ఈ రోజు నగలు కొన్నట్టున్నారు. సుగుణ వాటిని ఊపుకుంటూ వచ్చింది. అర్జున్ మొహంలో ఏ ఫీలింగ్స్ లేవు. పల్లి భయంగా రోడ్డు వైపు చూస్తూ ఉండడంతో సుగుణ అతన్ని అడిగింది, ఏమైంది పల్లి, ఎందుకు అటువైపు అలా చూస్తున్నావు అని. మానసమ్మ బయటకు వెళ్ళారు, ఇంకా రాలేదు మేడం. వెళ్ళి చాలా సేపు అయింది. ఏ రోజు ఇంత లేట్ అయినా ఇంటికి రాకుండా ఉండలేదు. ఈ రోజు మాత్రం చాలా చీకటైంది. ఎలా వస్తారో అని భయంగా ఉంది. ఒంటరిగా వెళ్ళింది కదా అన్నాడు.
ఆ మాటలు వినగానే తన రూమ్ లోకి వెళ్తున్న అర్జున్ ఆగిపోయాడు. ఏంటి, మానస బయటకు వెళ్ళిందా? ఎందుకు అన్నాడు పల్లి దగ్గరకు వచ్చి. తెలీదు సార్, నాకేమీ చెప్పలేదు అన్నాడు. సరేలే, తనేమీ చిన్నపిల్ల కాదు, అలాగే ఇప్పుడు తనకి ఈ ప్లేసులు కొత్త కాదు, వస్తుంది, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంది. ఛీ, దుర్మార్గురాల, నీకు ప్రాణం బాలేకపోతే నిన్ను దగ్గరుండి చూసుకుంది అనే విశ్వాసం కూడా లేదా అని మనసులో అనుకుని పైకి మాత్రం అలాగే మేడం అనేసి పల్లి వెళ్ళిపోయాడు. అర్జున్ మాత్రం హాల్లోనే ఉండిపోయాడు. అతని మనసు మానస గురించి ఆలోచిస్తుంది. ఈ టైం వరకు రాలేదంటే మానస ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? ఎందుకు వెళ్తుంది? తనకు వాళ్ళ ఊరు వెళ్ళడం ఇష్టం లేదు కదా అనుకున్నాడు. టైం చూశాడు, 8 కూడా దాటింది. మానస ఇంకా రాకపోవడం అతనికి మనసులో భయాన్ని, ఆందోళనను కలిగించింది. లేచి అటు ఇటు తిరగడం మొదలు పెట్టాడు. ఏంటి అర్జున్, ఇలా తిరుగుతున్నావు? ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు, ఏమైంది అంది సుగుణ హాల్లోకి వచ్చి. ఏం లేదు అనేసి తన రూమ్ లోకి సరాసరి వెళ్ళిపోయాడు. మానస ఆలోచనలతో అతనికి పిచ్చి పెట్టేలా ఉంది. దాదాపు 9 గంటల సమయంలో అర్జున్ ఫోన్ మోగింది. తీసి విసుగ్గా హలో అన్నాడు. హలో అర్జున్ గారు. మానస, అవును, ఎక్కడికి వెళ్ళావు? ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? ఎంత భయపడ్డానో తెలుసా? నీకేమైనా జరిగితే ఏమి ఆలోచించవా? చెప్తే తోడుగా వచ్చేవాడిని కదా, లేదా మీ తమ్ముడినో పల్లినో పంపేవాడిని కదా. అతని గొంతులో కోపం. 20 నిమిషాల్లో మెజెస్టిక్ బస్ దిగుతాను, మీరు ఎవరికి తెలియకుండా వస్తారని అనుకుంటున్నాను. చివరికి వినయ్కి కూడా. అతను ఏం మాట్లాడలేదు. మీ మౌనం అంగీకారమని నాకు తెలుసు, కానీ ఒంటరిగా అన్నానని ఆలోచనలో పడినట్టున్నారు. ఆలోచించుకుని రండి, బై. అవతలి వైపు ఫోన్ కట్ అయింది. అర్జున్ కూడా ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు. పల్లి ఒక స్ట్రాంగ్ కాఫీ 5 నిమిషాల్లో అన్నాడు. సరే సార్ అని పల్లి కాఫీ ఇవ్వగానే తాగేసి బయలుదేరాడు. అర్జున్, ఈ టైంలో ఎక్కడికి అంది సుగుణ. అర్జున్ సమాధానం చెప్పలేదు. నేరుగా బయటకు వచ్చి కారులో కూర్చుని కారుని మెజెస్టిక్ వైపు ఫోన్ ఇచ్చాడు. మానస ఫోన్ చేయగానే అతని మనసు తేలిక పడింది. మానస మీద నాకున్న ఫీలింగ్ ఏంటి? తను చిన్నప్పుడు నాతో ఆటలాడిన నా ఫ్రెండ్ అనా, లేదా తన మొహంలోని అమాయకత్వానికి, తన మంచితనానికి నేను తనకి ఆకర్షితుడిని అయ్యానా? ఏంటి ఈ ఫీలింగ్ అనుకుంటూ మెజెస్టిక్ చేరి మానస కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. తను ఎక్కడ బస్సు దిగుతుందో తెలియకపోయినా బస్సు దిగగానే అందరూ బయటకు వచ్చే ప్లేస్ లో నిలబడ్డాడు. అతను వచ్చిన 5 నిమిషాలకు మానస బస్సు దిగి అతని ముందుకు వచ్చి నిలబడింది. మానస అన్నాడు అతను ఆప్యాయంగా. అతను పడిన టెన్షన్ అంతా అతని చూపుల్లో కనిపిస్తుంది. ఆ పిలుపు చాలా కొత్తగా ఉంది మానసకు. ఆ పిలుపులో ఉన్న ఏకవచనం చాలు తను నా కోసం ఎంతో కొంత టెన్షన్ పడ్డాడని చెప్పడానికి అనుకుంది మానస. ఇద్దరు మౌనంగా కారు దగ్గరకు వచ్చారు. ఆ మౌనాన్ని చీలుస్తూ అతనే మాట్లాడాడు. అసలు ఎక్కడికి వెళ్ళావు అని. ఇప్పుడు చెప్పలేను, రేపు మీకే తెలుస్తుంది అంది. రేపు నాకు తెలుస్తుందా అన్నాడు. అవును అంది. సరే పద వెళ్దాం అన్నాడు. వెళ్దాం కానీ ఇంటికి కాదు, అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ తిరుగుదాం. నాకు మీతో చాలా మాట్లాడాలి అని ఉంది. కుదిరితే ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం అంది అతని వైపు చూస్తూ మానస. అతను మానస చూపులకు లొంగిపోయిన వాడిలా సరే అన్నాడు. ఇద్దరు బయలుదేరారు. చాలాసేపు కారులో తిరిగారు. అయినా ఎవ్వరూ మాట్లాడుకోలేదు. వాళ్ళ మధ్య మౌనం ఎన్నో ప్రశ్నలను పుట్టిస్తుంది. వాటికి సమాధానాలు దొరికేనా? మానస గారు, ఇందాక మానస అనేశారు, మరోలా అనుకోకండి, ఏదో మాటల్లో అలా వచ్చేసింది అన్నాడు అతను మౌనాన్ని పాలద్రోలుతూ. హూ అంది మానస. ఏదో మాట్లాడాలి అన్నారు కానీ సైలెంట్ గా ఉన్నారు ఎందుకు అన్నాడు. నాకు మనసు నిండా ప్రశ్నలే ఉన్నాయి, సమాధానాలు లేవు. ఆ సమాధానాలు మీ దగ్గర ఉన్నాయి కానీ అవి ప్రశ్నలకు బదులుగా బయటకు రావు అంది నిదానంగా. అతను సైలెంట్ అయిపోయాడు. నా ప్రశ్నలకు బదులు దొరకదు అనుకున్నప్పుడు అడగడం అవసరమా అని ఆలోచిస్తున్నాను. కానీ కొన్ని సమస్యలు తొలగాలంటే కొన్ని ప్రశ్నలకు జవాబులు తప్పనిసరి. ఆ సమాధానం మీ నుండే రావాలి. అలా రాకపోతే నా ప్రయత్నం వృధా అవుతుంది. అందుకే అన్నిటికంటే మౌనం ఉత్తమం కదా.
మనలో ప్రశ్నలకు పుట్టించిన సమాధానం కోసం ఎదుటి వ్యక్తి వైపు ఆశగా చూడాలని ఉండదు అంది. అతను అప్పటికి సైలెంట్ గానే ఉన్నాడు. చూశారా, నా ప్రశ్నాపత్రం బయటకు రాకముందే మౌనం సమాధానం చెప్పేసింది. అందుకే నేను కూడా మౌనంగా ఉండాల్సి వచ్చింది అంది. సరే, నేను నీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్తాను, కానీ ఇలా కారులో కాదు. నాకు కాఫీ కావాలి, కాఫీ తాగుతూ మాట్లాడితే రిలాక్స్ గా ఉంటుంది అన్నాడు. సరే, మీ ఇష్టం అంది మానస. కాఫీ డే ముందు కారు ఆపి రండి అన్నాడు. మానస అతని వెనకే అడుగులు వేసింది. ఇద్దరు లోపలికి వెళ్లి కూర్చున్నారు. 2 కాఫీలు ఆర్డర్ ఇచ్చి, ఇప్పుడు అడగండి మీ ప్రశ్నలు అన్నాడు. మీకు సుగుణకు ఏంటి సంబంధం? మీరెందుకు సుగుణను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు? మీరు సుగుణకు ఇష్టపడుతున్నారా, ప్రేమిస్తున్నారా అంది. నేను సుగుణను ప్రేమించడమా? అస్సలు లేదు. ఇక ఇష్టం అంటే ఒక స్నేహితురాలిగా ఆమెంటే నాకు ఇష్టం ఉంది. తనని నేను ఒక అక్కలాగా చెల్లిలాగా భావించాను, కానీ తను అలా భావించలేదు. నా మీద ఇష్టం పెంచుకుంది. నన్ను పెళ్లి చేసుకోమని చాలాసార్లు అడిగింది. కుదరదు అన్నాను. తను అప్పుడొకసారి అప్సెట్ అయి సూసైడ్ ట్రై చేసింది. అప్పటి నుంచి నేను తనతో ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చాను. నా వల్ల ఒక ఆడపిల్ల ప్రాణాల మీదకి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా పక్కన పెట్టేసి తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఇక ఇప్పుడు పెళ్లి విషయం అంటారా, ఇది నా స్వయం కృతాపరాధం. తనకు నేనిచ్చిన చనువు నన్ను ఇలా అనుభవించేలా చేస్తుంది. చేయని తప్పుకు శిక్ష వేస్తుంది అన్నాడు. నేను మీకు ముందే చెప్పాను, నాకు ప్రశ్నలు కాదు సమాధానాలు కావాలి. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాకూడదు. మీరు చెప్పే సమాధానం నాకు మరిన్ని ప్రశ్నలు కలిగిస్తుంది. మీ స్వయం కృతాపరాధం అంటే మీరిచ్చిన చనువుతో తను ఎలా మిమ్మల్ని బాధ పెడుతుంది? అసలు సుగుణ మీకు ఎక్కడ కలిసింది? తనకు ఎవరు లేరా అంది. సుగుణ నాకు ఈ బెంగళూరులోనే కలిసింది. చిన్న పని మీద వేరే ఊరు వెళ్ళి వస్తున్నా నాకు రైల్వే స్టేషన్ లో ఒక్కతే కూర్చుని ఏడుస్తూ కనిపించింది. తనని అలా చూస్తే బాధేసింది. ఏమైందని అడిగాను. నాకు ఎవరూ లేరు, ఉన్న వాళ్ళు నన్ను తరిమేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. సరే పాపం అని తనని ఇంటికి తీసుకొచ్చాను, అంతే. తర్వాత ఎప్పుడైనా తన వాళ్ళ గురించి అడిగితే అసలు తనకంటూ ఎవరూ లేరని చెప్పింది. నేను అడగడం మానేశాను. అలా నాతో బాగానే మాట్లాడేది. ఆ తర్వాత సూసైడ్ ట్రై చేసింది. దాని తర్వాత నేను కూడా తనతో కొంచెం చనువుగానే ఉండేవాడిని, కానీ ఏ రోజు తనతో అసభ్యంగా మాట్లాడడం గాని ఉండడం గాని జరగలేదు. తనంటే నాకు జాలి ఉంది, అంతే, ప్రేమ లేదు. జాలి పడుతున్న మనిషి మీద ఆశపడే మూర్ఖుడిని కాదు నేను. కానీ తనిప్పుడు గర్భవతి అన్నాడు నిదానంగా. మానస షాక్ అవ్వలేదు. అతని వైపు ఆశ్చర్యంగా చూడలేదు. కానీ అతను మాత్రం మానస మాటల కోసం మానస వైపే చూస్తున్నాడు. అంటే సుగుణ కడుపుకు మీకు సంబంధం లేదా? అబద్ధం చెప్పి తప్పించుకోవాలని అనుకుంటున్నారా? సుగుణ అంటే పిచ్చిది కాబట్టి మీ మాటలు నమ్మేసి ఉండొచ్చు, కానీ నేను నమ్మను. నాకు నిజం మాత్రమే చెప్తాను. అంటే మాట్లాడుకుందాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం అంది. మానస గారు, ప్లీజ్ నన్ను నమ్మండి. నాకు నిజంగా ఏమీ తెలియదు. తన కడుపుకు నాకు సంబంధం లేదు. ప్రామిస్. మిమ్మల్ని ఎలా నమ్మించాలో చెప్పండి అన్నాడు దీనంగా. మీకు తనతో శరీరక సంబంధం లేకపోతే ఈ ఫోటో ఎలా వచ్చింది అంది ఒక ఫోటో అతని ముందు పెట్టి. ఆ ఫోటోలో అతను సుగుణ ఉన్నారు. సుగుణ అతన్ని గట్టిగా హత్తుకుని అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఆ ఫోటో చూడగానే అతను ఆశ్చర్యపోయాడు. క్రమంగా అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఇది నా తప్పు కాదు. నేనేమైనా తనని హక్ చేసుకున్నానా? నేను ముద్దు పెడుతున్నానా? ఆ రోజు క్లబ్ లో తాను తాగిన మైకంలో నన్ను హక్ చేసుకుని కిస్ పెట్టింది. అందులో నా తప్పేముంది? దానికి తన కడుపుకు నాకు ఏంటి సంబంధం అన్నాడు కోపంగా. ఆ టైంలో కాఫీ షాప్ లో ఎవరు కస్టమర్ లేకపోవడం అతని పరువు కాపాడింది అనే చెప్పాలి. లేదంటే పిచ్చివాడిని చూసినట్టు చూసేవాళ్ళు అందరూ. ఎందుకంత కోపం అర్జున్ గారు? ఇందులో తప్పేముంది అని మీరు సింపుల్ గా చెప్పేశారు. కానీ ఒకసారి ఆలోచించండి,
తాగిన మత్తులో ఆవిడ ముద్దు పెట్టింది. అదే మత్తులో మీరు కూడా ఉన్నారుగా, మరి ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదుగా అంది. మానస ప్లీజ్, నాకు తన మీద అలాంటి ఉద్దేశం లేనప్పుడు నేనెలా తనతో తలుచుకోవాలంటేనే అసహ్యంగా ఉంది. ఎంత తాగినా తల్లిని చెల్లిని గుర్తుపట్టగలను. అలాగే ఎవరు ఏంటి అనేది, ఎవరి వరకు ఎంత హద్దు అనేది కూడా నాకు తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను, నాకు దానికి ఏం సంబంధం లేదు అన్నాడు బాధగా. మరి తన కడుపుకు కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు అంది. తెలీదు. అది తెలిస్తే తనతో పెళ్లికి నేనెందుకు తల ఊపుతాను. అసలు ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ఫోటో ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుండే వచ్చింది. కానీ సుగుణ తను ప్రెగ్నెంట్ అని చెప్పగానే మీరు తనని ఏమీ అనలేదా? మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నప్పుడు మీరెందుకు ఒప్పుకున్నారు? మీ తప్పు లేనప్పుడు అంది. ఓ, తను ప్రెగ్నెంట్ అని తెలియగానే ఆశ్చర్యపోయాను. తను వయసులో ఉంది, పైగా ఎప్పుడు నా ఫ్రెండ్స్ బయటకు వెళ్తూ వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరినైనా ఇష్టపడి ఉండొచ్చు. వాళ్ళ వల్ల తనకు కడుపు వచ్చి ఉండొచ్చు అనుకున్నాను. కానీ తను నేనే తన కడుపుకు కారణం అంది. ఆ క్షణం నేను ఎంత నరకం అనుభవించానో కనీసం నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు. నేను నా భార్యను తప్పించి మరే ఆడదాని నా పక్కన ఊహించుకోను. అలాంటిది నేను తనతో తప్పేలా చేశానా అని ప్రతి క్షణం చిత్రవద అనుభవించాను. తనని గట్టిగా నిలదీశాను. తను ఏం జరిగిందో చెప్పలేదు. మనం తాగినప్పుడు తప్పు జరిగిపోయింది. ఈ విషయం మీరు ఒప్పుకోకపోతే నేను పేపర్లో వేయిస్తాను. మీ ఫ్రెండ్స్ లో మీ పరువు తీస్తాను అంది. ఏం చేయమంటావు? పరువు తీసుకొని చావనా? నేను ఏం చెప్పినా ఎవడు నమ్మడు. ఎందుకంటే తను నా ఇంట్లో ఉంది. పైగా నా భార్య కూడా లేదు. అందరూ నన్నే తప్పు పడతారు. ఎలాగైనా పోయేది నా పరువే కదా, అందుకే తప్పలేదు ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అన్నాడు. పరువు కోసం నిందని మీరెందుకు మోయాలి అంది. తప్పదు, నేను ఈ బరువు మోయాలి. ఎందుకంటే ఇది నా పరువు కాదు, మా మామగారి పరువు. ఈ కంపెనీ ఆయనది. ఆయన తన పేరు నేను ఎప్పుడూ నిలబెడతానని నా పేరు మీద రాశాడు. ఆయన ఉన్నంత వరకు ఆయనే దీన్ని పరువును కాపాడాడు. ఇప్పుడు బాధ్యత నాది. ఇంట్లో హాల్లో ఉన్న ఫోటో ఆయనదే అన్నాడు. మీ నాన్నగారు అని చెప్పారు అంది. చెప్పాను, అందరికీ అదే చెప్తాను. ఎందుకంటే ఆయన నా సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాడు. నా కోసం చాలా చేశారు. అందుకే ఆయనకు నేను తండ్రి స్థానాన్ని ఇచ్చాను అన్నాడు. మొత్తానికి ఈ పెళ్లి మీకు ఇష్టం లేదు అంటున్నారు, కానీ పరువు పోయేలా చేసుకోలేను అంటున్నారు. అంటే సుగుణను పెళ్లి చేసుకుంటారా అంది. తప్పదు కదా అన్నాడు విరక్తిగా. తను మీకంటే పెద్దది కదా అంది. పరువు మనందరికంటే పెద్దది అన్నాడు. గట్టిగా నిట్టూర్చుచ్చింది మానస. సరే తప్పదు, ఓకే పోనీ నేనెవరో తెలుసా మీకు అంది. ఓ, మానసవే కదా అన్నాను. మానసని ఇప్పుడు తెలుసా అని అడగలేదు. ఇంతకు ముందు ఎప్పుడు నేను నీకు తెలీదా అంది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. అంటే అన్నాడు అతను నిజానికి దాచడానికి ప్రయత్నం చేస్తూ. మీరు నాకు ఎప్పటి నుంచో తెలిసినట్టు అనిపిస్తున్నారు. అలాగే మీకు కూడా అనిపిస్తుందేమో అని అడిగాను అంది. ఊహు, అనిపించడం లేదు అన్నాడు. నిజంగా లేదా అంది ఆశగా అతని వైపు చూసి. మనసా ప్లీజ్ అన్నాడు. అతని మాటల్లో నిస్సహాయత. ఎందుకు దాస్తావు అర్జున్? నేను నీకు తెలియదా? చిన్నప్పుడు మనం కలిసి ఆటలాడుకోలేదా? ఈ విషయం నీకు నిజంగా తెలియదా? నా సర్టిఫికెట్లు చూసిన రోజే ఈ విషయం నీకు తెలుసునని నా అనుమానం అని గట్టిగా అరవాలి అనుకుంది. కానీ అంతా మనసులోని దాచుకుని సైలెంట్ అయిపోయింది. సరే పోదాం పదండి అంది. ఈ విషయం బయట ఎక్కడా చెప్పవు కదా అన్నాడు. మీ పరువు నా పరువు కూడా అని మర్చిపోకండి అంది. ఓ థ్యాంక్స్ అన్నాడు. ఇక వెళ్దాం పదండి అంది. ఊహు అన్నాడు. ఎందుకు అంది. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఈ ఫోటో నీ దగ్గరకు ఎలా వచ్చింది? నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? నాకు కూడా సమాధానాలు కావాలి అన్నాడు. ఇప్పుడు కాదు, రేపు మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తాను అంది. ప్రామిస్ అన్నాడు చెయ్యి ముందుకు చాపి. ప్రామిస్ అంది తన తల మీదే చెయ్యి పెట్టుకుని. నేను అడిగింది నా చేతిలో ప్రామిస్ చెయ్యమని అన్నాడు. ఊహు, మీ చేతిని తాకను అనేసి లేచి బయటకు వచ్చేసింది.